ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్: ఏ దేశ తొలి మహిళ అధ్యక్షురాలిగా క్లాడియా షేన్బామ్ ఎన్నికయ్యారు? 1 చిలీ, 2 పెరు, 3 మెక్సికో, 4 కొలంబియా. ఆన్సర్ ఆప్షన్ 3 మెక్సికో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్: ఐ హావ్ ది స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ ఏ క్రికెటర్ ఆత్మకథ? ఆప్షన్ 1 విరాట్ కోహ్లీ, 2 రోహిత్ శర్మ, 3 రవిచంద్రన్ అశ్విన్, 4 రిషబ్ పంత్. ఆన్సర్ రవిచంద్రన్ అశ్విన్. ఏంటంటే ఇక్కడ రవిచంద్రన్ అశ్విన్ మరియు సిద్ధార్థ్ మేంగా సంయుక్తంగా రచించారు. అలాగే థర్డ్ క్వశ్చన్: పాకిస్తాన్ సైన్యంలో బ్రిగేడియర్ హోదా పొందిన తొలి మహిళ క్రైస్తవ మైనారిటీ వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆప్షన్ 1 డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్, 2 డాక్టర్ కెవిన్ రాబర్ట్స్, 3 డాక్టర్ రావెన్ మేరీ రాబర్ట్స్, 4 డాక్టర్ ఏంజిల్ మేరీ. ఆన్సర్ ఆప్షన్ 1 డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్. ఈమె పాకిస్తాన్లో బ్రిగేడియర్ హోదా పొందిన తొలి క్రైస్తవ మహిళ. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో సరైంది? ఏ సిక్కింలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికర్ మోర్చా ఎస్కేఎం పార్టీ విజయం సాధించింది. బి సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలను ఎస్కేఎం పార్టీ గెలుచుకుంది. సి ఎస్కేఎం పార్టీ అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ రెండోసారి సిక్కిం సీఎం అవుతున్నారు. డి ఈ పార్టీ గుర్తు టేబుల్ ల్యాంప్. ఆన్సర్ ఆప్షన్ 4 ఏసీడీ మాత్రమే సరైనవి. అలాగే సిక్కిం క్రాంతికర్ మోర్చా 31 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఒక అసెంబ్లీ స్థానం సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ నెగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో సరైంది? ఏ యుఎన్ఓ భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాల కోటాలో పాకిస్తాన్, పనామా, సొమాలియా, డెన్మార్క్, గ్రీస్ ఎన్నికయ్యాయి. బి 2025 జనవరి 1 నుంచి ఈ దేశాల పదవీకాలం మొదలవుతుంది. సి యుఎన్ఓ భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాల పదవీకాలం 2 ఏళ్లు. డి యుఎన్ఓ భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసిడి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్: నార్వే చెస్ టోర్నీ 2024 విజేత ఎవరు? 1 మాగ్నస్ కార్ల్సన్, ఫబియానో కరువానా, 3 నకామురా, 4 ప్రజ్ఞానంద. ఆన్సర్ ఆప్షన్ 1 మాగ్నస్ కార్ల్సన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18వ లోక్సభ ఎన్నికల్లో భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ఓటు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు? 1 70.2 కోట్లు, 2 64.2 కోట్లు, 3 89.4 కోట్లు, 4 76.2 కోట్లు. ఆన్సర్ 64.2 కోట్లు. 2024 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల విజేత కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్కు సంబంధించి ఎవరిపై నెగ్గాడు? 1 జాకోవిచ్, 2 నాదల్, 3 జ్వెరేవ్, 4 కెవిన్ క్రావిట్జ్. ఆన్సర్ జ్వెరేవ్. నెక్స్ట్ 2024 ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు నెగ్గి అధికారంలోకి వచ్చింది? 1 89, 2 78, 3 86, 4 88. ఆన్సర్ ఆప్షన్ 2 78. ఒడిషా మొత్తం అసెంబ్లీ స్థానాలు 147. 147 అసెంబ్లీ స్థానాలకి గాను బీజేపీ 78 గెలుచుకుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో సరైంది? ఏ గుడ్లెప్ప హల్లికేరి అవార్డు 2024 ప్రముఖ కవి సిద్ధలింగ పట్టణశెట్టికి వచ్చింది. బి దిలీప్ బోస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఢిల్లీకి చెందిన టెన్నిస్ కోచ్ నాజ్ సింగ్కు వచ్చింది. సి ఇండియన్ నేవీకి చెందిన సబ్ లెఫ్టినెంట్ అనామిక
బి. రాజీవ్ ప్రతిష్టాత్మక గోల్డెన్ వింగ్స్ అవార్డు అందుకున్న తొలి మహిళ హెలికాప్టర్ పైలట్గా నిలిచారు. డి. వెల్లమాన్ సుబ్బయ్య 2024కి యుఎంఎస్టీ అండ్ యంగ్ వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఆన్సర్ ఏబిసిడి అన్నీ సరైనవే. ఆప్షన్ 3. ఇవి ఫ్రెండ్స్ టుడే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.